హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 12. రాహుల్ పరిస్థితికి కారణం మీరా అనుకుని తన మీద పక్కన పెంచుకున్నాడు. మీరా, నువ్వు నా కొడుక్కి వారసుని ఇవ్వకుండా చేశావు, నేను నీ జన్మలో క్షమించను అని కోపంగా చెప్పి ఎవరికో ఫోన్ చేసి పెట్టేశాడు. ఇక్కడ సూర్య మాత్రం లోకంతో సంబంధం లేకుండా మీరా గుండెల మీద ఒరిగిపోయాడు. అర్ధరాత్రి అవుతుంటే, వద్దు, నన్నేం చేయకు రాహుల్, ప్లీజ్, నీకు దండం పెడతాను అని కలలోనే కలవరిస్తున్న మీరా గొంతు వినిపించి వెంటనే నిద్రలో నుండి మేల్కొని చూశాడు. భయంతోనూ గట్టిగా అరుస్తున్న మీరాను చూసి, ఏ పిల్ల అని తన బుగ్గలను పట్టుకొని అంటుంటే అదేమీ పట్టించుకోలేని మీరా మాత్రం, వద్దు, నా దగ్గరికి రాకండి ప్లీజ్, మీకు దండం పెడతాను అని గింజుకుంటూ అరుస్తుంది. తను ఇలా ఎందుకయిందో అర్థమైన క్షణం తెలియకుండానే చిన్నగా బాధ కమ్ముకుంది తన గుండెలో. ఇదంతా రాహుల్ పని అని తెలుసుకున్న క్షణం రాహుల్ని చంపేయాలన్నా అంత కసిపుట్టింది. పిల్ల, నేనున్నాను కదా నీ దగ్గర, ఊరుకో, నీకేం కాదు అని అనడంతో నాకు చాలా భయంగా ఉందండి అని నిద్రలోనే కలవరించి గట్టిగా సూర్య గుండెలో తనని పొదుముకుంది. తనకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. తన గుండెల మీద పడుకొని ఓదార్చమన్నట్లు అనిపిస్తే ఆ క్షణం ఏదో కొత్త ఫీలింగ్ కలిగింది. వెంటనే తనని ఓదార్పుగా వీపు మీద చేయి వేసి, నీకేం కాదు, నేనున్నాను కదా అని అనడంతో తనకి ఆ బలమే కొండంత ధైర్యంగా అనిపించి తన గుండెల్లో ముఖాన్ని దాచుకుంది. మరుసటి రోజు ఉదయం 10 అవుతున్నా తన గుండెల మీద నుండి నిద్ర లేవలేదు మీరా. మెల్లగా తనని తప్పించుకొని ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నా మెల్లగా మెలకు వచ్చింది మీరాకు. జరిగింది చిన్నగా భయం కమ్ముకుంది. ఆ ప్రయత్నంగా ఎదురుగా అద్దల నుండి చూస్తూ రెడీ అవుతున్న సూర్య కనిపించడంతో కొంచెం నిస్తంగా మారింది తన మోము. ఆ ప్రయత్నంగా చూసిన సూర్య మీరు మేల్కొని ఉండటంతో అద్దంలో నుండి తనని చూపుకొని మరల్చి, నీకు ఇప్పుడు ఎలా ఉంది అని గంభీరంగా అడిగాడు. వెంటనే గుండెల మీద నుండి దుప్పటి కప్పుకొని, పర్వాలేదు, నిన్న రాత్రి కాపాడటానికి వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. సమాధానం ఏమి ఇవ్వకుండా నువ్వు ఆ జాబ్ మానే అని కొంచెం గట్టిగా అన్నాడు. నిన్న రాత్రి జరిగింది తలుచుకొని ఎప్పుడో తనని ఆఫీసులో నుండి తీసేస్తారని అనుకుంటున్న మీరా ఏమి సమాధానం లేకపోవడంతో, ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళాలండి, ఎందుకు మళ్ళీ ఎవడో ఒకటి నీ ఒంటి మీద చేయి వేయడానికి ప్రయత్నించడానికా అని కోపంగా అంటున్న తనని చూసి, అలా కాదు, నిన్న రాత్రి నేను కొన్ని ఫైల్స్ అన్ని సగం చేసి వదిలేశాను, అవి పూర్తిగా అప్పచెప్పిన తర్వాత డెసిషన్ తీసుకుంటాను అని అనడంతో, నేను ఎంత చెప్పినా సరే నువ్వు వినకపోతే నీ కర్మ అని కోపంగా తల దువ్వుకుంటున్నా దువ్వెనని అద్దం ముందు విసురు వెళ్ళిపోయాడు అక్కడి నుండి. క్షణానికి మారుతున్న తన ఎక్స్ప్రెషన్ని చూసి కొంచెం భయపడింది మీరా. కానీ ఎలాగో ధైర్యం తెచ్చుకొని నిన్న రాత్రి జరిగింది గుర్తు చేసుకునేసరికి దానిలో సూర్యతో గడిపిన సంగతి తెలుసుకునేసరికి చిన్నగా రెడ్ పెయింట్ వేసుకుంది మీరా. హాస్పిటల్లో అప్పుడప్పుడు మెల్లగా స్పృహ వస్తున్న రాహుల్కి ఎదురుగా ఉన్న తన అమ్మ నాన్న అని చూశాడు. ఏమైంది బేట, అసలు వాడు ఇలా కావడానికి కారణం ఆ మీరనే కదా అని దగ్గరికి వచ్చి అడుగుతున్న తన నాన్న చౌదరిని చూసి, కాదు నాన్న, మీరానే కారణం, కానీ ఇలా కావడానికి మాత్రం సూర్యాన్స్వరం అనే కారణం. ఏం మాట్లాడుతున్నావురా అని చుట్టూ ఉన్న జనాలు వైపు వెళ్ళమని సైగ చేయడంతో డాక్టర్లు నర్సులు కూడా వెళ్ళిపోయాడు. అక్కడ ఉంది కేవలం చౌదరి గారు, రాజ్యలక్ష్మి గారు మాత్రమే. పెనిమిటి నా కొడుకు ఇలా కావడానికి కారణమైన ఏ ఒక్కరిని వదలని నాకు మాట ఇవ్వు, ఆమెను తీసుకొచ్చి వీడి కాళ్ళ ముందు పడేస్తే కానీ నా చల్లారదు అని రాజ్యలక్ష్మి గారు ఆవేశంతో ఉండిపోతుంటే కొడుకు వైపు చూసి నిజం చెప్పమన్నట్టు అడిగారు. నేను 6 నెలల నుండి ప్రేమించాను, అది నన్ను రిజెక్ట్ చేసిందని కోపంతో దాని మీద బలాత్కారం చేయబోతుంటే మా సూర్య వచ్చి మొత్తం నాశనం చేయడమే కాకుండా నాకు మగతనం లేకుండా చేశాడు. వాడిని వదలకండి నాన్న అని కోపంగా అంటున్న తన కొడుకుని చూసి ఎర్రబడ్డ కళ్ళతో
కానీ నేను ఏం చేయడానికైనా సిద్ధమై తెచ్చి నీకు కాళ్ళ దగ్గరే జీవితాంతం సేవలు చేసేలా చేస్తాను. ఈ పరిస్థితికి కారణమైన ఏ ఒక్కరిని వదలను అని అనడంతో సూర్యన్ శర్మ ఎవరు మీకు తెలుసా అని అడిగాడు రాహుల్. తెలియదు అని చెప్పడంతో అది మాట మీకు తెలియదని నేను ముందే గ్రహించాను. వాడు ఎవరో తెలుసా? ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న బులింగ్ హెడ్. వాళ్ళకు లేవన్నా ఫ్యాక్టరీలు లేవు, స్కూళ్ళు లేవు, అన్నీ వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. ఆఖరికి నేను పనిచేసే ఆఫీస్ కూడా ఎంతో కొంత షేర్స్ ఇన్వెస్ట్ చేశాను. అలాంటి వాడిని మనం అంత తేలిగ్గా తీసుకోకూడదు. అంతేకాదు ఆ మీరాకు సూర్య భర్త అంట. అది ఎలా సాధ్యమవుతుంది నాన్న? ఒక సాధారణ అమ్మాయిని వీడి పెళ్లి చేసుకున్నాడు అంటే నేను నమ్మను, నమ్మబుద్ధి కావడం లేదు అని ఆలోచిస్తున్న తన కొడుకుని చెప్పిన విధానానికి నివ్వెరపోయారు చౌదరి గారు. నాన్న, మీకు కూడా నమ్మశక్యంగా లేదా? మీరు ఎవరైనా కాదన్నా అది నిజం. ఇప్పుడు చెప్పండి, వాడి మీద మీరు పగ తీర్చుకోగలరా అని అనడంతో ఖచ్చితంగా తీసుకుంటాను. మీ నాన్న పొలిటీషియన్ అన్న సంగతి మర్చిపోయావా? వాడిని నేను ఎక్కడ ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు అని కోపంగా చెప్పి నువ్వు రెస్ట్ తీసుకో అన్నట్టు మీ మామ ఇంకా ఇంట్లోనే ఉన్నాడా అని అనడంతో కాదు, రెండో భార్య దగ్గర ఉన్నాడు అని అనగానే కోపంగా బయలుదేరాడు చౌదరి గారు. మీరాకి జరిగిన ఇన్సిడెంట్ ఆఫీస్ వల్ల అందరితో టైం అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళందరికీ విషయం చెప్పడంతో మీరా మీద సానుభూతి కురిపించారు. వెంటనే ఫోన్ల మీద ఫోన్లు రావడంతో అవన్నీ ఆన్సర్ చేయలేక విసిగిపోయింది మీరా. వెంటనే ఆఫీస్కి వెళ్ళాలని గుర్తుకు వచ్చి ఫ్రెష్ అయ్యి లైట్ పింక్ చుడీదార్ వేసుకొని వెళ్ళింది ఆఫీస్కి. వెంటనే సవిత దగ్గరికి వచ్చి తనని హత్తుకుపోయింది మీరా. నీకేం కాలేదు కదా? వాడు ఇంత పని చేస్తాడని అనుకోలేదు. సమయానికి ఎవరో వ్యక్తి నిన్ను సేవ్ చేసేదని మన సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. ఎవరు ఆ వ్యక్తి అని అనడంతో కొంచెం తటపడాయించి అది నా స్నేహితుడు, ఊర్లో ఉంటాడు, సడన్ గా ఇక్కడికి వచ్చి నేను ఇంకా ఆఫీసులోనే ఉన్నాను అని విషయం తెలుసుకొని వెంటనే ఇక్కడికి రావడంతో రాహుల్ నుంచి నన్ను సేవ్ చేస్తాడు అని అప్పటికప్పుడు వచ్చిన అబద్ధాన్ని చెప్పేసింది మీరా. పోనీలే, ఏదైతే అదే అయింది. వాడు నీ జీవితాన్ని నాశనం చేయకుండా ఆపగలిగారు అని అంటుంటే ఒక్కొక్కరికి వచ్చి సానుభూతికి చూపించి మళ్ళీ వాళ్ళు వర్క్లో పడ్డారు. ఇంతకీ మన బాస్ అని అనడంతో ఇంకెక్కడ మన బాసు, నిన్న రాత్రి జరిగిన దానికి కొంచెం భయపడినట్లు ఉన్నాడు. వెంటనే ఆఫీస్ కూడా రాలేదు అని అన్నాడు. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అనడంతో ఆఫీస్ ఫైల్స్ అన్నీ సార్కి అప్పగిద్దామని వచ్చాను. అందుకే నేను ఇంకా జాబు మానేద్దామని అనుకుంటున్నాను. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అనడంతో ఆఫీస్ ఫైల్స్ అన్నీ సార్కి అప్పగిద్దామని వచ్చాను. అందుకే నేను ఇంకా జాబ్ మానేద్దామని అనుకుంటున్నాను. వేరే దానికి ట్రై చేస్తాను. అవునా, ఇదే మంచిది. వాడు నీ మీద అత్యాచారం చేయడంతో భయపడి మానేస్తావు అనుకున్నాను, కానీ ధైర్యంతో వచ్చావు అని అనేసరికి చిన్నగా నవ్వింది మీరా. మరోపక్క మీరా ఆఫీస్ బాస్ అయిన సురేష్ రెండో భార్య ఇంట్లో దుప్పటి కప్పుకొని వణికిపోతున్నాడు. వామ్మో వామ్మో, నా ఆఫీస్లో ఎంత జరిగిందా? ఆ మీరా మీద అత్యాచారం చేశాడు వాడు. ఎంతో తెలిసిన వాడైనా మాత్రం ఇలా చేస్తాడా? ఈ విషయం కానీ ఇప్పటికీ మా బావగారికి తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా నన్ను వేసేస్తాడే అని రెండో భార్య అయినా వాళ్ళ ఆవిడని అడుగుతుంటే నేను ముందే చెప్పాను, ఈ ఎదవసంత మనకెందుకండి, శుభ్రంగా మనం అమెరికాకు వెళ్ళిపోదామని చెప్తే విన్నారా? అన్ని మొదటి భార్య మీద ప్రేమ ఎక్కువై ఇక్కడ ఉండిపోయారు. అప్పుడే ఎర్రబడ్డ కళ్ళతో అడుగు పెట్టాడు వాళ్ళ ఇంట్లోకి చౌదరి. ఎవరైనా చూసిన తనకు రుద్రనేత్రులా వస్తున్న చౌదరి కనిపించగానే ప్రాణాలు పైకి పోయాయి. సురేష్ బావా అని లేచి నుంచుంటే తన గుండె మీద కాలు పెట్టి తోశాడు వెనక్కి. వెంటనే ఒక చేతితో రివాల్వర్ తీసుకుని నుదుటి మీద పెట్టేయడంతో బావా అని వణికిపోయాడు ఆఫీసులో. ఇంత జరుగుతున్నా ఎందుకు నువ్వు పట్టించుకోలేదు? నా కొడుక్కి అలా జరగడానికి కారణం అయిన మీరని నేను కలవాలి అని కోపంగా అన్నాడు. బావా, ముందు గన్ తీసి మాట్లాడుదాం అని అనడంతో ఏం నుదుటి మీద గన్ పెట్టేసరికి ప్రాణాలు పైకి పోయినట్లు అనిపిస్తున్నాయా? మరి నా కొడుకుకి ఇలా జరగడానికి కారణమైన దాన్ని నేను ఎందుకు వదలాలి అని కోపంగా అంటుంటే నాకు నిన్ననే తెలిసింది బావా, ముందు నేను చెప్పేది వినండి అని అనడంతో
"ఛీ, ఆపరా, నా కొడుకు ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉంటే రెండో భార్యతో సరస్సు చేస్తున్నావా?" కోపంగా తన నుదుటి మీద గన్ తీసి పక్కనున్న గోడకి ఏం చేసి కాల్చడంతో శబ్దం వచ్చి ఎవరు అని వచ్చింది లోపల నుండి తన రెండో భార్య. అలా గన్ కాల్చడంతో కిచెన్లో నుండి హడావుడిగా వచ్చింది తన రెండో భార్య. వెంటనే తన భర్త మీద కాలు చూసి, "ఎవరండి నా భర్తని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు?" అని కోపంగా అడుగుతుంటే రివాల్వర్ కాస్త తనని చూపడంతో మీదకి ఏం చేశాడు. అంతే, బిక్క చచ్చిపోయింది రెండో భార్య. దాంతో సురేష్ ఇలా ఉన్నవాడు కూడా చూడకుండా, "చూడండి, నా రెండో భార్య అంటే నాకు చాలా ఇష్టం బావా, దయచేసి నా భార్యను వదిలేయండి" అని ముందు తన పరిస్థితిని గమనించుకోకుండానే అడుగుతున్నాడు వాడు. వాడి వైపు కోపంగా చూసి, "ఆ మీరా డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి" అని అనడంతో, "అలాగే ఇస్తాను" అని చెప్పడంతో గుండెల మీద నుంచి కాలు తీశాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీరా డీటెయిల్స్ ముందున్నాయి. అందులో మీరా ఫోటోను చూసి, "నువ్వేనా నా కొడుకు ఇలా జరగడానికి ముఖ్య కారణం, నేను వదిలిపెట్టను" అని కోపంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని చూస్తూ అనుకున్నాడు చౌదరి. కోపంతో సురేష్ వైపు చూశాడు. బిక్కుబిక్కుమంటూ తననే చూస్తూ ఉన్నాడు సురేష్. తన రెండో భార్య వైపు చూసి, "నా కొడుకుకి ఇలా కావడానికి మరో పక్కకు నువ్వే కారణం కూడా" అని అనడంతో, "ఏంటి బాబా నువ్వు అంటున్నది? తను నా మేనల్లుడు, నేనెందుకు కారణమవుతాను" అని కంగారుగా అడుగుతాడు. "నువ్వే కానీ ఆఫీస్ ఫైల్స్ వాడికి ఇచ్చి ఉండకపోతే ఇలాంటి అనర్థాలు అన్నీ వచ్చుండేవే కాదు. అందుకు నీకు చిన్న బహుమతి" అని అనడంతో, "బహుమత" అని ఆశ్చర్యంగా అన్నాడు. "అవును, మరి ఇంత ఎక్సైట్మెంట్ అయిపోకు. లోకంలో ఆడది ఎన్నైనా భరిస్తుంది, ఒక్క సవతి పౌర తప్ప. అందుకే నీకు మంచి కానుకగా ఇస్తున్నాను" అని తన మొదటి భార్య అయిన భాగ్యాన్ని తీసుకొని వచ్చాడు చౌదరి. దాంతో గుండె టపాసులా పేలిపోయింది సురేష్కి. "భాగ్యం" అని వణుకుతున్న గొంతుతో అంటుంటే వాళ్ళిద్దరినీ చూసిన భాగ్యం కోపంతో ఆ మూలనున్న చీపురు కట్ట తీసుకొని ఇష్టం వచ్చినట్టు, "మీరు చేస్తుంది వారానికి 2 రోజులు ఇంటికి వస్తున్నారా? అంటే ఆఫీస్ పని అని అనుకున్నాను, కానీ మీరింత నీచానికి దిగజారుతారు అని అనుకోలేదు" అని వాడి వెంట పరిగెత్తింది భాగ్యం. అది చూస్తున్న రెండో భార్య కూడా ఏం తగ్గకుండా, "ఏమే, మా ఆయన్ని అన్ని మాటలు అంటావా" అని జుట్టు పట్టుకొని అంది. దాంతో మొదటి భార్య కూడా తగ్గకుండా కోపంతో జుట్టు పట్టుకుంది. నేలకి శుభశీల జీవితాన్ని, అంతేకాకుండా తన భార్య వైపు చూసి ఇన్ని రోజులు చాలా మంచివాడు అనుకున్నాను, కానీ రావి చెంప మీద కొట్టింది. అంతే, భాగ్యం అని ఏడుపు ముఖం పెట్టుకొని అంటుంటే, "ఆపు, ఇంటికి రాని సంగతి చెప్తా" అని కోపంగా అనుకుంటూ వెళ్ళిపోయింది. సూర్య ఆఫీస్లో ఊపిరి తీసుకోకుండా వర్క్ చేస్తున్నాడు. అప్పుడే తన ఫ్రెండ్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. "చెప్పు నితిన్" అని గంభీరంగా వినిపించింది సూర్య వాయిస్. "శ్రేష్ఠకి మెలకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని డాక్టర్ చెప్తున్నారు" అని అనడంతో, "వాట్?" కొంచెం ఆశ్చర్యంగా అన్నాడు సూర్య. "ఎందుకు సూర్య అంతలా ఆశ్చర్యపోతున్నావు? శ్రేష్ఠకు 2 రోజుల్లో స్పృహ వస్తుందని అన్నారు" అని చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు సూర్య. తనని కదుపుతూ లేచిన తర్వాత, "శ్రేష్ఠ ముందుగా నీ ముఖమే చూడాలనుకుంది. 2 రోజులు ఇక్కడికి రావడానికి ప్రయత్నించు" అని చెప్పి కాల్ కట్ చేశాడు. సంవత్సరం నుండి రాలేని స్పృహ ఎప్పుడు వస్తుందంటే ఎందుకు కొంచెం ఆనందంగానే ఉన్నా తెలియని బాధ కమ్ముకుంది. ఎందుకు ఈ బాధ అని మనసులో అనుకున్నాడు సూర్య. ఆఫీస్లో ఉన్న మీరా మాత్రం అన్ని ఫైల్స్ సవితకి అకౌంటెంట్కి అప్పచెప్పి తిరిగి ప్రయాణం అవుతుంది. తనకి వాళ్ళ నాన్నని చూడాలని అనిపించి వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది మీరా. అరగంట సుదీర్ఘ ప్రయాణం తర్వాత హాస్పిటల్ చేరుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడూ ఉండే సిస్టర్తో మాట్లాడుతూ, "మా నాన్నకి ఎలా ఉంది సిస్టర్? తను ఇప్పుడు నార్మల్ అవుతాడు కదా" అని అనడంతో, "చెప్పలేను మేడం, సార్ని కూడా నేను అడిగాను, కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. సంవత్సరాలు కూడా పట్టొచ్చు" అని చెప్తుంటే, "సంవత్సరాలు కూడా పట్టొచ్చా" అని మనసులో అనుకుంది మీరా. "మేడం, మీరు సూర్య సార్కి ఏమవుతారు" అని తెలుసుకోవాలన్న ఆతృతతో అడిగింది. తన వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వి, "కావలసిన మనిషిని" అని చెప్పి వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉండిపోయింది. చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచారు. వాళ్ళ అమ్మ చనిపోయిన 2 పెళ్లి చేసుకోమని వాళ్ళ అమ్మమ్మ ఎంతగానో సర్ది చెప్పింది. కానీ సస్యం మీద
చేసుకోరు అనేసారు. వచ్చిన కూతురికి తన అమ్మ కాకుండా అన్నిలాగానే ఉండిపోతుంది. అది నాకు ఇష్టం లేదు అని వాళ్ళ నాన్న అమ్మమ్మతో అన్న మాటలు గుర్తుకొచ్చి చిన్న కన్నీరు పెట్టింది. మీరా, ప్రపంచంలో మీరు తప్ప నాకు ఎవరు లేరు నాన్న. మీకోసమే ఉంటాను. మీకోసమే నేనేమైనా చేస్తాను కూడా. మీరైనా నా కొండంత ధైర్యం, బలం. అలాంటి మిమ్మల్ని ఈ స్థితిలో చూసి నేను భరించలేకపోతున్నాను. త్వరగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అని చెప్పి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టింది. గంట వరకు వాళ్ళ నాన్నతో టైం స్పెండ్ చేసి తిరిగి ప్రయాణం అయింది విల్లాకు. అప్పటికే 6 కావడంతో ఫాస్ట్గా ఇంటిలోకి చేరి సూర్య కోసం వంట ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోయింది మీరా. ఎప్పటిలాగానే కొంచెం రైస్, మరి కొంచెం చపాతీలు, కర్రీ చేసి సాంబార్ చేసేసింది. అన్నీ ఒకసారి చూసి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయింది ఫ్రెష్ అవ్వడానికి మీరా. సూర్య కూడా అప్పుడే రావడంతో తలస్నానం చేసిన మీరా సూర్య లేడన్న ధైర్యంతో గుండె కొరకు మాత్రమే టవల్ కట్టుకొని కబోర్డ్ ఓపెన్ చేసింది. సడన్ గా డోర్ చప్పుడు వినిపించేసరికి కంగారుగా చూసింది డోర్ వైపు. ఎదురుగా సూర్య వచ్చాడు. తనని చూసిన మీరా గుండె కొంచెం ఫాస్ట్గా కొట్టుకుంది. ఏమండి, మీరు వచ్చేసారా? 2 minutes, శారీ చేంజ్ చేసుకొని మీకు డిన్నర్ వడ్డిస్తాను, అంతలోపు మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేయండి అని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకొని ఆపాడు సూర్య. కొంచెం కంగారుగా చూసింది సూర్య వైపు. కానీ మీరాను అలా చూడటంతో ఎప్పుడో తన కనులకు పని చెప్పేశాడు. గుండు మొత్తం స్కాన్ చేస్తుంటే ఏమచ్చలేని తన శరీరాన్ని చూస్తూ ఉండిపోయాడు. అక్కడక్కడ తను పెట్టిన కార్డులు, ఘాట్లు మాత్రమే ఉంటే గర్వంతో మీసాలు నిలయాలనిపించింది. ఆ క్షణం కంగారు విడిపించుకోవాలని చూసిన మీరాకు సూర్య పట్టు అంతకంతకు పెరిగిపోతుంటే భయంగా చూసింది తన వైపు. ఏం చేస్తున్నారు అని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెనక్కి వెళుతుంటే తను వెనకే ముందుకు అడుగు వేశాడు సూర్య. ఇంకా ఇంకా వెనక్కి జరుగుతుంటే గోడకు తగిలి ఆగిపోయింది. ఒక్క క్షణం కంగారుగా తన వైపు చూసింది. బట్ బాబు కళ్ళు మాత్రం తలస్నానం చేయడం వల్ల నీటి తుంపర్లు తన బాడీ మీద నుండి ఎదలోకి వెళుతుంటే దానివైపే దృష్టిని మరలిచ్చాడు. యత సంపద మధ్య చుక్క టవల్లో నుండి లోపలికి వెళుతుంటే ఒక్క క్షణం దాని మీద చూపిన మరల్చి చెయ్యి వేశాడు. అంతే, మీరా ప్రాణాలు పైకి పోయాయి అనిపించింది. ఎన్నోసార్లు వాళ్ళిద్దరి మధ్య కలక జరిగింది. కానీ ఊహించిన విధంగా ఇప్పుడు ఇలా జరుగుతుంటే భయంతో కంగారుగా తన వైపు చూసింది. సూర్యకి మత్తుగా తన కళ్ళలోకి చూసి తన పెదాలతో మీర మెడ మీద ముద్దులు అద్దుతుంటే గట్టిగా టవల్ని నిలిపిస్తుంది. ఏమండి అని తడబడుతున్న గొంతుతో అంటున్న మీరా పట్టించుకోకుండా నీటి పొట్టు ఎక్కడైతే జరిగిందో తన ఎద మీద పెదవులని అద్దాడు. తమ్మకం కమ్ముకుంది మీరాలో. ఊపిరి సైతం గట్టిగా పీల్చుకుంటుంది. వెంటనే తనని తోసి ఫీలింగ్స్ ఆపుకోలేక తనని ఎత్తుకొని బెడ్ మీద వేశాడు. తన మీదకు చేరిపోయాడు సూర్య. సుగంధ పరిమళాలను సైతం తన ఒంటి పరిమళం రావడంతో ఇంకా ముద్దుగా అనిపించి 2 చేతులతో ఒక చేతితో పట్టుకొని తన కళ్ళల్లో చూస్తే గుండెల మీద ఉన్న టవల్ని తప్పిస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. మాట్లాడదాం అనుకుంది, కానీ మళ్ళీ ఏమంటారు అన్న భయాన్ని ఆపేసింది మీరాకు. ఒక్కసారిగా టవల్ మీద చేతులు పడటంతో అదురుతున్నాయి పెదాలు, వణుకుతుంది శరీరం. మెల్లగా ఇద్దరి మధ్య తమకం అనే వేడి రాచేసుకుంది. వెంటనే సూర్య పైకి లేచి తన షర్ట్ బటన్ విప్పి ఒక మూలకి విసిరేశాడు. ఆ వెంటనే తన ఇద్దరి మధ్య ఉన్న టవల్ని విప్పుతూ తన కళ్ళల్లోకి చూశాడు. మీరా మాత్రం కళ్ళు మూసుకొని దిగబెట్టేసింది. వెంటనే ఇద్దరి మధ్య ఉన్న టవల్ని తప్పించి తన రాతి శరీరంలో తన ఎద భాగాన్ని మర్దన చేస్తూ సున్నితంగా తనలో కలిసిపోయాడు. అలా కలిసిపోవడంతో మీరాకు తమ్మకం ఎక్కువైంది. వెంటనే తన వీపు మీదకు చేరుకున్నాయి చేతులు. ఈ క్షణం ఒకరికొకరు పుట్టినట్లుగా పసిపిల్లలుగా మారి ప్రపంచాన్ని జయించినంతలా ఇద్దరి శరీరాలు నాగుపాములో పెనవేసుకొని ఒకరి శ్వాసను ఒకరు పీల్చుకుంటూ మరో కొత్త లోకానికి వెళ్ళిపోయారు. ఈ క్షణం ఎవరికి గుర్తు రాలేదు. మెల్లగా మొదలైన వాళ్ళ కలయిక. సూర్య తన నొప్పిని ఇస్తూనే ఉన్నాడు.
ఆయన పంటిని భరించింది మీరా. ఆయాసంతో తన వైపు చూసి, ఇక నా వల్ల కాదండి అని బేలగా అడుగుతున్న తనని చూసి వదిలేయాలనిపించి పక్కకి దొర్లాడు. తన ముందు నుండి లేచి ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరిన్ని వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.